మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు? చెప్తారు. మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు అని అడుగుతున్నాను. మీ అన్నయ్యకి పప్పేసి నెయ్యి పోసి బాగా కలిపి గోరుముద్దలు పెడతాను ఆయన. ఏ ఎద్దురాజు, మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు అని మళ్ళీ అడుగుతున్నాను రా. లేపైపోతున్నాను రా. మా అదృష్టం బాగుండి నువ్వు కూడా మాకు బోనస్ గా చిక్కేసావు. రే బోనస్ గా దొరికాడు రే బోనస్. మర్యాదగా వెళ్ళి మా అన్నయ్యని ఏం చేయొద్దని చెప్పు. చెప్పు. చెప్పు 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 చెప్పుతారు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి. మీ ఆవిడకి? మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఇరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లాస దూకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి. నీ ఫేస్ చూస్తే ఎవరికి పెళ్లి వాళ్ళనిపించదు. అంబాజీపేటలో ఇదే వీడొచ్చా? ఈ సోంపు పొడి స్వీట్ తిందోనే దాన్ని గ్రేట్. ఈ సోంపు పొడి స్వీట్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. నాను నానంటూనే చిన్నది. ఎవడరా ఇక్కడ? శ్రీ 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 విరాట్ శాస్త్రి గారు ప్రవేశించినప్పుడు ఎవడు పలకడమిట్రా? ఎవడిక్కడ? నేనున్నా. ఏం కావాలి? వెళ్ళి వేడి పూరి తీసురా. పూరి కావాలా? పూరిలే. వీడెక్కడ దొరికాడు దరిద్రుడు? అమ్మా ఏమిట్రా ఇది? పట్టుకోవడానికి హ్యాండిల్ లేదు, మంచి నీళ్ళు తాగుతారా? డైలీ మేము టాయిలెట్ లో వాడుతున్నాం కదా, చాలా కంఫర్టబుల్ గా ఉంది. టాయిలెట్ తీసుకెళ్తున్నారా? ఇదిగో పూరి. ఏమిట్రా ఇవి? పూరిలా బొబ్బట్లా? పొంగలేదేమిట్రా పూరి? అన్ని పూరీలు పొంగుండు. తింటే తిను, లేకుంటే లేదు. ఓరు వీడి దుంప దగ్గ. వీడెక్కడ దొరికాడు నాకు? ఏదో క్షుద్బాధ తెచ్చుకోవడానికి తప్ప పరిశుభ్రత ఇందులో. కుక్క బుజ్జిగా పెళ్లి కుక్క నాపు లేకుంటే శాస్త్రి గారిని కలుస్తుంది. నన్నెందుకు కలుస్తుందిరా? మీరు తింటుంది దాని ప్లేట్లోనే కదా. నాను నానంటూనే చిన్నది. ఎవడరా ఇక్కడ? మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు? చెప్తారు. మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు అని అడుగుతున్నాను. మీ అన్నయ్యకి పప్పేసి నెయ్యి పోసి బాగా కలిపి గోరుముద్దలు పెడతాను ఆయన. ఏ ఎద్దురాజు, మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు అని మళ్ళీ అడుగుతున్నాను రా. లేపైపోతున్నాను రా. మా అదృష్టం బాగుండి నువ్వు కూడా మాకు బోనస్ గా చిక్కేసావు. రే బోనస్ గా దొరికాడు రే బోనస్. మర్యాదగా వెళ్ళి మా అన్నయ్యని ఏం చేయొద్దని చెప్పు. చెప్పు. చెప్పు 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 చెప్పుతారు. మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు? చెప్తారు. మామా ఏమో నువ్వు నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. சும்மா சும்மா இது எல்லாமே சும்மா. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? చుట్టాలన్నావు? వెళ్ళిపోయారు. నువ్వు మాట చెప్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి? ఒకసారి లవ్ చెప్తే. నేను చెప్పను. ఒకసారి చెప్తే నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు, ఉత్తినే ఊరకనే ఒక్కసారి చెప్పు, చచ్చిపోతాను. ఐ లవ్ యూ. ఏం చెప్పేది? మరి చావు. చస్తాంలే, ఇవాళ రేపు ఏదో రోజు సాగుకుంటామేంటి? మంచి స్పెషల్ తీవరా. పాత బాకేవో తర్వాత చూద్దాం. అన్న అమ్మ పొలం పనికి వెళ్ళి వస్తుంటే కాల్దారి కింద పడిందన్న. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఓ 50 రూపాయలు కావాలన్నా. 50 రూపాయలు కావాలా? హాస్పిటల్ తీసుకెళ్తావు కరెక్టే.
అక్కడ డాక్టర్లు చూస్తారు కరెక్టే, మందులు రాస్తారు కదా, మందులు కొనాలి కదా, మందులు కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు నా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తావా? ఎంత కావాలో అడగరా? ఒక 100 రూపాయలు కావాలన్నా. 100 రూపాయలు సరిపోదు కదా? సరిపోద్దా? ఈ వాడు చెప్పు. ఇది కాదు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళావు, మందులు రాసిచ్చాడు, కొన్నావు. మరి ఆ పేషెంట్ కి బిస్కెట్ లో ద్రాక్ష పళ్ళు ఏవోటి కొనాలి కదా? కొనాలంటే డబ్బులు కావాలి కదా? అప్పుడు పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వస్తావా? నన్ను అడగరా? ఎంత కావాలరా? అన్న ఒక 200 కావాలన్నా. 200 సరిపోద్దా? సరిపోద్దా. 2 సిగరెట్లు తీసుకో. 2 సిగరెట్లు. ఇప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చావురా, ఇంటికి రాగానే మంచం మీద పడుకోబెట్టి కాఫీ టీ ఇస్తే సరిపోతురా? ఏదైనా బలమైన ఆహారం పెట్టాలి కదా? ఎంత కావాలో అడగరా తమ్ముడు? ఒక 500 కావాలన్నా. ఒరే అన్న నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేనురా. అయ్యో అదేంట్రా, అదేంట్రా రే? క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేసుకోండి. వెరీ సింపుల్ రా. నువ్వు ఎవరు? నేను దొంగని. పరిస్థితి వెళ్ళిపోతాం. నువ్వు దొంగవా, పోలీసువా, ఇన్స్పెక్టర్వా, లాయర్వా అని కదా నేను అడిగేది. నువ్వెవరు? నేను సునీల్. నువ్వు సునీల్వా, సచిన్ టెండూల్కర్వా, గవాస్కర్వా అని కాదురా నేను అడిగేది. నువ్వెవరు? అయ్య బాబోయ్. నేను మనిషిని. నువ్వు మనిషివా, పశువువా, పిట్టవా, పిట్ట రెట్టవా అని కాదురా నేను అడుగుతున్నది. నువ్వెవరు? ఇలా ఉందండి క్వశ్చన్. నేను ప్రాణిని. నువ్వు ప్రాణివా, రాయువా, రప్పవా, చెత్తవా అని నేను అడగట్లేదా? నువ్వెవరు? క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేసుకోండి. వెరీ సింపుల్ రా. నువ్వు ఎవరు? నేను దొంగని. పరిస్థితి వెళ్ళిపోతాం. నువ్వు దొంగవా? ఎక్కడికి వెళదాం? ఏమో నీ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. బీచ్కి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. పోనీ హోటల్కి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. ఇష్టం ఇష్టం అంటున్నావు, మరి ఎక్కడికి రానంటున్నావు? పోనీ మీ ఇంటికి పోదాం. అయ్యో నా పెళ్ళాం ఉంది. అయితే మా ఇంటికి పోదాం. ఏ మీ ఆయన లేడా? నీ బ్రదరు లేడా? నీ లవరు లేడా? ఎక్కడికి వెళదాం? ఏమో మీ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. బీచ్కి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. పోనీ హోటల్కి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. ఇష్టం ఇష్టం అంటున్నావు, మరి ఎక్కడికి రానంటున్నావు? పోనీ మీ ఇంటికి పోదాం. అయ్యో నా పెళ్ళాం ఉంది. అయితే మా ఇంటికి పోదాం. ఏ మీ ఆయన లేడా? నీ బ్రదరు లేడా? నీ లవరు లేడా? ఎక్కడికి వెళదాం? బంగారం, మీ ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎందుకంటే పిచ్చిలేస్తే మధ్యరాత్రి నిన్ను లేపుకొని వెళ్ళిపోతా. కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. పెద్దవాడు అయిపోయినట్టు మాట్లాడుకు. నేను నీకు అక్కను రా. నీ మనసులో ఏముందో చెప్పక్క. నీకేమనిపిస్తుంది? నేను లైఫ్ లో పైకి వస్తాననిపిస్తోందా? అరే ఎందుకు అలా మాట్లాడతావు? నీకేం తక్కువ? ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు గొప్పవాడు అవుతావు మాయి. పెద్దవాడు అయిపోయినట్టు మాట్లాడుకు. ప్రేమలో కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు. నీ ప్రేమలో నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకో, నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీకోసమే పోరాడతా. ఇంకా గెలుపు అంటావా? అది నీ చేతిలోనే ఉంది. ఆ మీద ఒట్టే చెప్పే, నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా? ఎదురు చూస్తూనే ఉంటానే ఎన్నాళ్ళైనా, ప్రేమిస్తూనే ఉంటానే ఎన్నేళ్ళైనా. నువ్వు నమ్మించి మోసం చేసి ఉండొచ్చు, నేను నిన్ను ప్రేమించి తప్పు చేసి ఉండొచ్చు. అని ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. కళ్ళల్లో నీది, కన్నీట నీది, కనుమూస్తే నీది. నిజం చెప్తున్నానే, ఈ వీడియో నువ్వు చూస్తున్నట్టయితే ఒకటే మాట చెప్తున్నా, నా లైఫ్ లో నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నా, ప్రేమించలేకపోతున్నా కూడా. ಅರ್ಧಂಗ ಆಟ್ಲೆ ಅರ್ಥ ನಿಜ ಇರೋದೊಂದ್ ಜೀವನ ಕಣೆ, ಯಾವಾಗ ಸತ್ತೋಗ್ತೀವೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಬಾ ಮೀಟ್ ಆಗೋಣ. ಅವನ್ ಬೇಜಾರಾಗೋಗ್ಬಿಟ್ಟೈತೆ ಈ ಲೈಫ್.